అందులో ఫస్ట్ వచ్చేది ఇది. దీని ద్వారా వ్యవస్థలను కరప్ట్ చేసి మేనేజ్ చేయడం, మ్యానిపులేట్ చేయడం, మీడియా ద్వారా తాను క్రియేట్ చేసిన ఒక ఉవ్వెత్తున సునామీ లాంటి ప్రచారం వల్ల పేరు, తద్వారా తాను ఒక బలమైన వ్యక్తిగా అందరి ముందు కనిపించి ఆ రోజుకు అవసరమైన పొత్తులతో అధికారంలోకి రావడంతోనే ఆ 5 ఏళ్ళు తాను సృష్టించి కొత్త కళగా అవినీతిని ఏ రకంగా అయితే డెవలప్ చేసుకుంటూ వచ్చాడు, దాని ద్వారా తాను తన మాఫియా ముఠా లాంటి పార్టీని మాఫియా ముఠాలాడిగా తయారు చేసుకుంది. తనంగా శిష్యులు లేదా తమ్ముళ్ళుగా తన ముద్దుగా పిలుచుకునే ఆ పార్టీ ముఖ్య నాయకుడు లేదా పచ్చ కార్యకర్తలు, ఈ మొత్తం దీనికి ఒక రాజకీయ పార్టీగా చలామణి అవుతున్నా ఈరోజు అవసాన దశలోకి వచ్చేసరికి 40 ఏళ్ల హిస్టరీ తర్వాత ఈరోజు అక్కడ మిగిలింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే అవినీతిని ఇంతకుముందు అన్నట్టు వ్యవస్థీకృతం చేయడమే కాకుండా కింది వరకు 14-19 మధ్య అయితే జన్మభూమి కమిటీలు అనేవి తీసుకొచ్చేసి అది కిందికి తీసుకెళ్ళిపోయాడు. లైక్ ప్యారలల్ ఒక వ్యవస్థ అవినీతిమయమైన నిధులు పక్కదారికి మళ్లించే సర్కారు నిధులన్నింటినీ కూడా సెంటర్ నుంచి వచ్చిన, స్టేట్ నుంచి వచ్చిన కిందికి వెళ్ళే రూపాయలు 30 ఏ రకంగా జోబులేకి చేర్చుకోవచ్చు. అది నీరు చెట్టు కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదా అన్నిటికంటే పెద్దదైన అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు. ఏమీ లేని దాంట్లో నుంచి గాలిలో శూన్యంలో నుంచి కూడా ఒక స్కీము, దాన్ని ఒక స్కామ్గా ఎట్లా మలుచుకో అని దాంట్లో పిహెచ్డీలు, డీలిట్లు కూడా చేసిన స్థాయికి చేరు. ప్రజలతో ఎప్పుడైతే సంబంధం లేకుండా పోయినాడో 19లో జనం చీకొట్టి నువ్వు మాకు అక్కర్లేదు, ప్రత్యామ్నాయంగా ఒక బలమైన యువ నాయకుడు వచ్చారు, ఫ్యూచర్ హోప్ ఇక్కడ ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారు. అది ఎంత బలంగా దెబ్బ కొట్టారనేది అందరం చూశాం. 175లో 23 సీట్లకు తిట్టడం. చంద్రబాబు నాయుడు నువ్వు మాకు వద్దనే చెప్పారు. అయినా సరే మళ్ళీ ఈరోజు తన సర్వశక్తులు కూడగట్టుకొని ఏదైతే తన దోపిడీ ద్వారా సంపాదించుకున్నా అంతర్జాతీయంగా కూడా ఎక్కడెక్కడో వాటిని పెట్టిన నిధులను, అలాగే వ్యవస్థల్లో తనకున్న పలుకుబడి, వ్యవస్థల మేనేజ్మెంట్లో తనకున్న మెలకువను, అలాగే ఓవర్ ది పీరియడ్ ఇన్ని దశాబ్దాలుగా తను పెంచుకుంటూ వచ్చిన తన ముఠా మాఫియా డూ ఆర్ డై అంటే ఇప్పుడు గన ఈసారి ఫైనల్ బ్యాటిల్ పోతే ఈ శక్తులన్నీ కూడా మన సినిమాలో కదా ఖాతాల పైన కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఒక రాక్షసుల ముఠా అంతా కూడా ఎండ్ అయిపోయే టైం ఏ రకంగా జరుగుతుందో యుద్ధం, ఆ పోరాటానికి సిద్ధమయ్యాడు. ఆ యుద్ధానికి ఈరోజు జరిగే యుద్ధం ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించే క్రమంలో ఉన్న ఒక అద్భుతమైన సమాజం వేస్తున్న అడుగులతో క్రియేట్ చేస్తున్న ఒక అద్భుతమైన కళల
రాజ్యం కాగా దాన్ని రియలైజ్ చేస్తుండగా ఒక సుస్థిరమైన శాశ్వతమైన